తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులకు ప్రస్తుతం శనీశ్వరుడితో పాటు రవిబుధులు కూడా సంచరిస్తున్న క్రమంలో మీరు ఆలోచించి చేసే ప్రతి పనిలో ఎంత విజయాన్ని పొందుతారో, కొన్ని సందర్భాల్లో తీసుకునే మొండి నిర్ణయాల వల్ల కొంత మాట పంటిప్పులు, ఇబ్బందులు తలెత్తేందుకు అవకాశం ఉందని తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో మొండి పట్టుదల పనికిరాదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. తెలివిగా వ్యవహరించే ప్రయత్నం చేస్తే ప్రతి పనిలో శుభం చేకూరుతుంది. ఈ యొక్క వారం చివరిలో ఆర్థిక లాభం చాలా చేకూరుతుంది. అనుకోకుండా ధనలాభం మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది. ప్రత్యేకంగా కొంత స్త్రీ మూలకంగా ధన వ్యయం అవ్వడానికి కూడా కారణం కలదు. ప్రత్యేకంగా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలను కొంతకాలం వాయిదా వేయాలి. ముఖ్యమైన విషయాలలో ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. తోడబుట్టిన వారితో సఖ్యతగా ఉండండి. విద్యార్థి దశలో ఉన్న విద్యార్థులకు ఉన్నతమైన విద్య ద్వారా మంచి మార్కులు సాధించే అవకాశం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వాక్స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతు ఉండడం వల్ల ప్రత్యేకంగా దుర్గాదేవిని మరియు కేతుగ్రహానికి ప్రతిదేవతగా గణపతిని మంగళవారం నాడు ఆరాధించాలి. గణపతికి సంబంధించిన మంత్రం ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 18 సార్లు ప్రతినిత్యము గనక పఠిస్తూ ఉన్నట్లయితే అనేక రకాల సమస్యల నుంచి బయటపడి ఈ వారం చక్కగా యోగిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి. దైవబలంతో ఆనందకరమైన జీవితాన్ని పొందండి.